లైక్ కొట్టండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. లాస్ట్ వీడియోకి 8.6 లైక్స్ వచ్చినాయి, దగ్గరికి వచ్చినాయి 10K. ఈసారి ఆ 10K టచ్ అవ్వాలి అనేది కోరిక. ఎందుకంటే థ్రిల్లర్ మ్యాచ్ కాబట్టి, ఇది థ్రిల్లర్ మ్యాచ్ కాబట్టి, ఈ పర్ఫార్మెన్స్ కొట్టొచ్చు. ఈ థ్రిల్లర్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టండి. మొత్తం ఇది గైస్ ఈ సీజన్ లో బెస్ట్ థ్రిల్లర్ మ్యాచ్ అనమాట. బా ఏముంది అసలు లాస్ట్ బాల్. ఏ గైస్ ఎలా ఉన్నారు? మొత్తానికి అయితే మ్యాచ్ మాత్రం మామూలుగా లేదు. అసలు టెన్షన్ లాస్ట్ దాకా, అమ్మో అసలు మామూలు టెన్షన్ కాదు. మొత్తానికి అయితే మనం గెలిచాం. ఇదేంది ఇంకా రాలేదు, ఫోన్ చేద్దాం. ఓకే హలో హలో చెప్పరా. ఎక్కడ వీడియో చేయాలి కదా, టైం అవుతుంది. ఇంకేం వీడియో రా బాబు, ఆల్రెడీ అయిపోయింది కదా మ్యాచ్. అక్కడ పాయింట్ ఉంది కానీ 2 పాయింట్లు వేసేసుకొని రేపు ఏంది అయిపోయింది మ్యాచ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇటు గెలిచాం కదా మేము, 4 వేసుకొని. తర్వాత రేపు మ్యాచ్ ఎవరు గెలిచారు? పవర్ ప్లేలో 4 వికెట్లు పడినాయి కదరా, అయితే గెలిచింది. దుంపదేగా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది మ్యాచ్. ఏంది ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిందా? 3 బాల్ మిగిల్చి కొట్టాం. ఫస్ట్ రా నువ్వు రా, నిమిషం ఉండు, నీకుందలే రా ఫస్ట్ నువ్వు. ఢిల్లీ క్యాపిటల్ గెలవడం మ్యాచ్. మరి నీ దరిద్రం ఉంటే ఢిల్లీ క్యాపిటల్ గెలిచింది కదా. అట్ట పాసిబుల్ అంతే, అది ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్ నేను చూసినప్పుడు తర్వాత మధ్యలో నిద్ర లేసాడు చూడంగానే 116కి 6 వికెట్లు పడినాయి. అయిపోయింది లేక ముగిసిపోయింది కథ కదా అని చెప్పేసి పడుకున్నా. శాద్దిరా నేను చూడపోవడం తప్ప అయిపోయింది. అయితే అశుతోష్ శర్మ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకొకడు కొత్త అతను ఉన్నాడు, నిగం ఏదో ఉంది, సోని నిగం ఏదో ఉంది, విప్రాజ్ నిగం. యాక్చువల్గా స్టబ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం ఉందనుకున్నాం మ్యాచ్. వరుసగా 2 6లు కొట్టాడు. చేసిన తప్పేంది తెలుసా? 6 కొడితే కొట్టాడు, స్టేడియం అవతలకు కొట్టాడు, బాల్ పోయింది, కొత్త బాల్ తెప్పించారు, నెక్స్ట్ బాల్ అవుట్. ఇంకా మ్యాచ్ క్లోజ్ అయిపోయింది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్ లేదు, బొంగు లేదు, అయిపోయింది ఇంకా మ్యాచ్ అని నేను కూడా లైట్ తీసుకున్నా. అప్పుడు వచ్చాడండి విప్రాజ్ నిగం. 15 బాల్కి 39 కొట్టాడు, 5 4లు 2 6లు కుమ్మి పడేసాడు. సో అశుతోష్ శర్మ అప్పుడు దాకా కొంచెం స్లోగా ఆడాడు, తర్వాత ఇంకా అందుకున్నాడయ్యా. లాస్ట్ మాత్రం ఒక వికెట్తో గెలిచాం మొత్తానికి. బెస్ట్ ఇప్పుడు దాకా జరిగిన మ్యాచెస్లో బెస్ట్ మ్యాచ్ అనమాట. సో యాక్చువల్గా ఎల్ఎస్జి గెలవాలి మ్యాచ్, కాకపోతే ఒకరిని దరిద్రం ఉంది కదా, ఆ దరిద్రం ఎల్ఎస్జికి అతుక్కుంది. అట్ట బ్యాట్ చేయబాక, బ్యాట్ చేసేది జరిగింది. మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, మరి నేను దేవుడికి ఇచ్చానని చెప్పాను కదా, దేవుడికి ఇచ్చానని చెప్పాను, అందుకని మీకు వచ్చింది. చెప్పు. టోర్నమెంట్ లో ప్రతి ఒక్క ప్లేయరు 14 మ్యాచ్లు దాకా ఆడతారు. ఆ 14 మ్యాచ్లు దాకా ఆడతారు. ప్రతి ఒక్కరిది ఫస్ట్ మ్యాచ్ నేను దేవుడికి ఇచ్చేస్తాను, తర్వాత మ్యాచ్ గెలుస్తాను నేను. అట్లా చెప్పుకుంటా మరి నీలాగే. ప్రతి మ్యాచ్ ఫస్ట్ దేవుడి మ్యాచ్ గెలిచినప్పుడు చెప్పుకో, గెలుస్తాను. ఫస్ట్ మ్యాచ్ గెలిచాను కదా నేను. అవును గెలిచావు, అది నేను దేవుడికి ఇచ్చా చెప్పేది. అదే ఫస్ట్ మ్యాచ్ నువ్వు గెలిచావు, ఓకే తీసుకో, హ్యాపీగా ఉండు. తర్వాత వర్షం 3 గెలిచా. ఈ దరిద్రం వల్ల ఈ రోజు ఎల్ఎస్జి ఓడిపోయింది. ఎందుకు అనుకోవంటే స్టార్టింగ్ లోనే వికెట్లు పడిపోయిరా, వరుసగా మ్యాచ్ చూడకపోవటం వల్ల ఓడిపోయారు. నేను ఒకవేళ మ్యాచ్ చూసుంటే గెలిచిండే వాళ్ళేమో. చూడలేదు, నేను అయిపోయింది కదా, 116కి 6 వికెట్లు పడిపోయినాయి కదా, నేను మన గైడెన్స్కి ఏం అవసరం లేదు, కుర్రోళ్ళు ఇది చేస్తారు అనుకున్నారు. నేను అడుబోగాళ్ళు ఎంత పెద్ద మిస్టేక్ చేస్తారో నాకేం తెలుసు. 113కి 6 వికెట్లు పడ్డాయి. అదే 116 45 బాల్కి 100 కొట్టాలంటే కొట్టిపడేశారు. అది మామూలుగా మొత్తానికి ఇది గైస్ ఈ సీజన్లో బెస్ట్ థ్రిల్లర్ మ్యాచ్ అనమాట. బా ఏముంది అసలు. లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ అయ్యా మోహిత్ శర్మ ఆడుతున్నాడు, వేసాడు. షబాజ్ నదీం ఉన్నాడు కదా, వేసాడు బాల్. షబాజ్ నదీం షబాజ్ అహ్మద్ అదేలే. అంటే గెలిచిన ఆనందంలో బాల్ వేస్తే టర్న్ అయిందిరా. మోహిత్ శర్మ ఆల్రెడీ సగం పిచ్చుకొచ్చాడు, క్యాచ్ పట్ల పంత్ మిస్ చేశాడు. పడితే అయిపోయింది మ్యాచ్, చేతిలోకి పట్టుకుని కొడితే అయిపోయేది మ్యాచ్ అయిపోయేది. సరే ఎల్బిడబ్ల్యూ రివ్యూ తీసుకున్నారు. ఇంక డ్రామా ఎల్బిడబ్ల్యూ రివ్యూ తీసుకున్నారు. అది జస్ట్ బాగా తిరిగి వికెట్స్ మిస్సింగ్ అయ్యా అసలు. తర్వాత ఎట్లా తర్వాత అయిపోలా, సింగిల్ తీసాడా, ఫీల్డర్ వచ్చాడా, ఇట్లా పరిగెత్తుకుంటా వచ్చి బాల్ పట్టుకోవాలా, బాల్ పట్టుకుని అయితే అవుట్. అట్లా తర్వాత అశుతోష్ శర్మ వచ్చాడు, 6 కొట్టి పడేసాడు, అయిపోయింది. అసలు మొత్తానికి అయితే దిల్ ఖుష్ అయింది ఈ రోజు మ్యాచ్. చెప్తా ఈసారి మాత్రం పూర్తి మ్యాచ్ చూస్తాను నేను. ఇంకా టేకిడీసీ తీసుకున్నాను, నేను చాలా టేకిడీసీ తీసుకున్నాను. తీసుకోకూడదు. ఐపీఎల్ ఇది ఇంక్రెడిబుల్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని మార్చేసాం, ఇంక్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ కొట్టండి,
ఖచ్చితంగా లైక్ కొట్టండి. లాస్ట్ వీడియోకి 8.6 లైక్స్ వచ్చినాయి, దగ్గరికి వచ్చినాయి 10K. ఈసారి ఆ 10K టచ్ అవ్వాలి అనేది కోరిక. ఎందుకంటే థ్రిల్లర్ మ్యాచ్ కాబట్టి, ఇది థ్రిల్లర్ మ్యాచ్ కాబట్టి, ఈ పర్ఫార్మెన్స్ కొట్టొచ్చు, ఈ థ్రిల్లర్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టండి. కానీ క్రాంతి నేను చేసిన ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయింది క్రాంతి. ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 220 దాకా వస్తారు అని చెప్పేసి అన్నాను. కానీ నేను మ్యాచ్ ఎవరు గెలుస్తారో చెప్పలేదు. అక్కడ ఆ ప్రిడిక్షన్ వేయలేదు నేను. మ్యాచ్ ఎవరు గెలుస్తారో ప్రిడిక్షన్ లేదా? నువ్వు ఎల్ఎస్జి గెలిచిద్దని నువ్వే కదా చెప్పుకుంది. ఇదేంది ఇది ప్రిడిక్షన్ అంటాడేంది? ఎల్ఎస్జి వీడియో అంతా ఎల్ఎస్జికి సపోర్ట్, ఎల్ఎస్జి గెలవాలని ప్రిడిక్షన్. లాస్ట్ ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు ఎల్ఎస్జి ఫస్ట్ చెప్పి లెట్ మీ ఫినిష్. ఎల్ఎస్జి ఫస్ట్ నువ్వు కావాలంటే రిపీట్ చేసి చూసుకోది. ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు 220+ స్కోర్ కొట్టిద్ది. ఇన్ కేస్ డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180+ కొట్టిద్ది. దాన్ని మా వాళ్ళు 19 hours 18 hours లో ఫినిష్ చేస్తారని చెప్పేసే మాట అన్న వాస్తవమే. కానీ ఎల్ఎస్జి కానీ మళ్ళీ చెప్పాను ఇది మా కుర్రోడు ఎవరు పూర్ణిమ ఎప్పుడు వచ్చి 15 hours లోపు వస్తే 30+ కొడతారని చెప్పాను. నన్ను 76 కొట్టాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ అది. స్ట్రైక్ రేట్ బాగా. నేనేంటంటే పూర్ణిమ 10K అయిపోతాడని చెప్పాను. 4 6లు కొట్టావు, 4 కొట్టాడు చూసావా? అది తప్పైంది. కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్, స్కోర్ ప్రిడిక్షన్ మాత్రం కరెక్ట్ అయింది. నేనేం చెప్పాను, వీళ్ళు 180+ కొడతారని చెప్పా. సో 209 కూడా 180+ కాబట్టి 180+. అండ్ నేను చెప్పిన ఇంకో ప్రిడిక్షన్ ఏంది, ఆ 180+ని 18 hours లో కొట్టేస్తారని చెప్పా. సో వీళ్ళు 180 18 hours లో. సో ఆ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. నేను ఒక పూర్ణిమ ప్రిడిక్షన్ తప్పు చెప్పాను. అదృష్టం కొద్ది గెలిచారు. అదృష్టం దరిద్రం ఉంది కాబట్టి ఓడిపోయావు. దరిద్రం ఉంది కాబట్టి ఓడిపోయావు. ఇది 6 points నేర్చుకుంటారు గైస్. ఆల్ హెల్ ద కింగ్ 6 points. ఈడు ఇంకా 2 points లో 4 points తేడాలో ఉన్నాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఏమన్నా ఉండిద్దా అంటే అది ఇంకా 60 భయంకరమైన మ్యాచ్. వన్ సైడ్ మ్యాచ్ ఎందుకు అయింది? గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ గెలుస్తారు, సరదాగా గెలుస్తారు. అరే టీమ్ నీకు ఆక్షన్ టైంలోనే చెప్పా, గుజరాత్ టైటన్స్ అంటే ఓన్లీ ప్లేయర్సే కాదు, నరేంద్ర మోదీ గారు, ముఖేష్ అంబానీ గారు చాలా మంది ఉన్నారు. మాకు పెద్ద బ్యాక్గ్రౌండ్, మాది పెద్ద బ్యాక్గ్రౌండ్. ఎక్కడ మ్యాచ్ ఇంతకీ? మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్ లో, మళ్ళీ గుజరాత్ లో. అది సరిపోయింది అన్ని మనకేమన్నా. అది కూడా రేపు కూడా మనమే గెలిచి నాకు ఇంట్రెస్ట్ పోయిద్ది. ఎందుకంటే స్టార్టింగ్ లోనే ఇట్లా వన్ సైడ్ అయిపోతే నాకు ఇంట్రెస్ట్ పోయిద్ది. అని హెడ్ చూసుకుంటే టైటన్స్ 3 గెలిచారు, మేము 2 గెలిచాం. సమం చేస్తా ఉంటాం. అది రోజు కామన్ డైలాగే, ఏమైనా కొత్తగా ఎవరు ఉందా? కానీ ఇగో ఒకటి చెప్తాను, ఈసారి పంజాబ్ టీం బాగానే ఉంది. నంబర్ 1 ఉంది, బాగానే ఉంది. నన్ను చిన్న చెప్తా నంబర్ 1 శ్రేయస్ అయ్యర్ పురుష నంబర్ 1. ప్రభు సిమ్రాన్ సింగ్ ఇస్తాడు మామూలుగా, మేటా ఇస్తాడు. ఆర్య, ప్రియాంష్ ఆర్య మనోడు గురించి నాకు అంత అవగాహన లేదు. మార్కస్ మామ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్సింగ్ ఇస్తాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ మళ్ళీ పంజాబ్కి వచ్చాడయా. మా పంజాబ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎట్టా అయితే మాత్రం ఆడు పంజాబ్ ఆడాడు, భయంకరంగా ఆడతాడు పంజాబ్ అప్పుడు పంజాబ్ లో ఉన్నప్పుడే కదా. తర్వాత శశాంక్ సింగ్ సూపర్ గా ఆడతాడు మనోడు. పోయినసారి SRH కూడా ఆడాడు, నంబర్ 1 ప్లేయర్. తర్వాత నెహాల్ వదేరా అంటే చెప్పాల్సిన అవసరం ఏముంది. నెహాల్ ముంబైకి ఆడినప్పుడు విషింగ్ ఇచ్చాడు ముంబై. తర్వాత మనోడు మార్కో యాన్సెన్ బ్యాటింగ్ ఆడగలడు, బౌలింగ్ వేగమైన బౌలింగ్. అసలు ఫస్ట్ ఓవర్ స్పెల్ ఇచ్చినంటే అదిరిపోద్ది. హర్ప్రీత్ బరార్ మా అబ్బాయి సిక్కుల అబ్బాయి విషింగ్ ఇస్తాడు. ఫర్గ్యూసన్ ఫర్గ్యూనెస్ ఉండదు అసలు, మా కటాక్షం లేకుండా ఇసిరేస్తాడు మామూలుగా. హర్షదీప్ సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యూజీ మావా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. ఆలిమోని తీసుకున్న తర్వాత ఆలిమోని కసి అంతా ఇలా బ్యాట్స్మెన్స్ మీద చూపిస్తాడు. ఒక్కొక్కరికి అతని స్పిన్ మ్యాజిక్ తో వికెట్లు తీసి పడేస్తాడు. 3 వికెట్లు తీస్తాడు రా. ప్రిడిక్షన్ చెప్తున్నాను కదా, యూజీ మావా 3 వికెట్లు తీస్తాడు ఈ మ్యాచ్ మెయిన్. ఓకే, ఇప్పుడు మా టీం చదువుతాను కొంచెం. బ్యాటింగ్ వచ్చేసేసి మోస్ట్లీ మార్కస్ మావా, మళ్ళీ మన ప్రభు సిమ్రాన్ సింగ్, వీళ్ళిద్దరు మోస్ట్లీ వీళ్ళిద్దరి మీద స్కోర్. అది ఓకే, సరదాగా గెలిచేస్తారా. అహ్మదాబాద్ మా టీం చెప్తాను, కొంచెం గుండె ధైర్యం బ్రహ్మాండం చేసుకుంటా. మీకు అహ్మదాబాద్ గిల్ క్లాస్ బ్యాట్స్మెన్ లేదు 150 లోపు స్ట్రైక్ రేట్ అతను తీసేసి. T20 బ్యాట్స్మెన్ జాష్ బట్లర్. బట్లర్ నేనేమన్నా కాకపోతే ఫామ్ కోల్పోయాడు కదా. సాయి సుదర్శన్ మంచి ప్లేయర్. షారుఖ్ ఖాన్
షారుఖ్ ఖాన్ అతను చెప్పలేవు బిట్స్ అండ్ ప్లేసెస్ నువ్వు చెప్ప బాగా నేను చెప్తాను ప్లేసెస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాల్లో ఎగురుతా ఉంటాడు అతను ఫీలింగ్ బ్యాటింగ్ కూడా గాల్లో బ్యాటింగ్ కూడా గాల్లో కొడతాయి తమాషాలు చేస్తాడు బ్యాటింగ్ కొంచెం కట్టడి చేస్తే దొరికేస్తాడు ఫీలింగ్ సరే వాషింగ్టన్ సుందరం మాస్టర్ ఒక రకంగా రాహుల్ తివాటియా తెలుసు కదా తర్వాత రషీద్ ఖాన్ తెలుసుగా కగిసోర్ రబాడా తెలుసుగా ప్రసిద్ధ్ కృష్ణ మొహమ్మద్ సిరాజ్ మియా అరే ఆ టీంకి నీకు భయం పుట్టిందా లేదా గుండెల్లో వణుకు పుట్టిందా భయం పుట్టిద్దిరా అటువైపు అంత పెద్ద భయంకరమైన హిట్టర్లు మీరు గుండెల మీద చేసుకుని బ్యాటింగ్ వీక్ ఉంది ఒక్క నిమిషం ఉండు ఇదిగో గుండెల మీద చేసుకొని చెప్పండి ఇప్పుడు వీడియో ఎంత ఉందో టైం స్టాంప్ ఆ టైం స్టాంప్ టైప్ చేసి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం స్ట్రాంగ్ గా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. పంజాబ్ సూపర్ కింగ్స్ నువ్వు మ్యానిపులేట్ చేయబాక మీరు కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు టీమ్స్ విన్నారు కదా సో ఏ టీం స్ట్రాంగ్ గా ఉంది కింద కామెంట్ చేయండి. ఎక్కువ జీటీ రాకపోతే నేను మ్యాచ్ గెలిచినా కూడా నీకు ఇచ్చేస్తారు మ్యాచ్ పంజాబ్ అని చెప్పేసి రాయండి మనకి ఇచ్చేస్తారు 2 పాయింట్స్ వచ్చేస్తాయి మనకి కామెంట్ గెలిచిన 2 పాయింట్స్ వచ్చేస్తాయి. అసలు మామూలుగా అహ్మదాబాద్ లో జీటీని కొట్టాలంటే అది అయ్యే పని కాదు ఎందుకంటే పిచ్చి నయీంలు నడవు అహ్మదాబాద్ లో చదువుతున్నా కదా మేము శాసిస్తాం అక్కడ కాదురా మేము శాసిస్తాం అక్కడ శాసిపోతే పక్కన పెట్టు. అసలు మీరు ఎన్ని సీజన్లు ఆడారు? ఎన్ని సీజన్లతో పనే ఉందిరా మేము వెళ్ళాం కదరా ఫస్ట్ సీజన్ లో కప్పు కొట్టారు ఫైనల్కి వెళ్ళారు. అసలు ఏంది మీ కథ ఏంది? 2 సీజన్లు ఆడారు 2 సీజన్లు ఆడినంత మాత్రం మీకు అన్ని ఇచ్చేస్తారా? నువ్వు 18 సీజన్లు ఆడావు ఏం బీకో చెప్పు పీకుతాం కప్పు కొడతాం ఈసారి. ఆర్సీబీ 18 సీజన్లు ఆడింది అక్కడికి వెళ్ళమంటావా? అవసరం లేదు మరి ఎందుకు అట్లా సీజన్ పంజాబ్ కూడా 18 సీజన్లు ఆడింది పంజాబ్ కూడా కప్పు కొట్టలేదు. డేరింగ్ ఉండాలి టీమ్స్ అంటే నీ టీం అవుతున్నాడు ఈ టీం గురించి అవును కప్పు కొట్టకుండా చేయాల్సిన అవసరం లేదు చేసుకుంటాడు చెప్పు రాయింద్రా. కప్పు కొట్టకపోతే ఇది కాదు పెద్ద పెద్ద గనులకే సౌత్ ఆఫ్రికాకి ఎన్నో సంవత్సరాల నుంచి కప్పు రాలా న్యూజిలాండ్కి ఎన్నో సంవత్సరాల నుంచి వరల్డ్ కప్ రాలా అంతంత మాత్రం తీసేసే టీంలు కాదు అయ్యి. పర్ఫార్మెన్స్ ఇస్తారు న్యాయం చేస్తారు. రేపు కప్పు కొడతారా మేము? ఈడు చూడు ఆర్సీబీ కొట్టిద్దన్నాడు ముంబై ఇండియన్స్ అంటాడు ఇప్పుడు మళ్ళీ అంటాడు ఇన్ని కప్పులు ఇవ్వరు ఒకటే కప్పు ఇస్తారు మేము పంచుకుంటాం సమానంగా తర్వాత మ్యాచ్ కప్పులే మిగులుతీరా ఛాలెంజ్ చేస్తున్నా టీ కప్పులే మిగులుతాయి సరదా. అరే కప్పు మాత్రం ఈసారి మేమే కొడతాం రా మా టీంలో మా 5 టీముల్లో ఒక టీం ఖచ్చితంగా కొట్టిద్ది. ముంబైతో కొట్టిపిద్దామని చెప్పేసి తర్వాత కొడుతుంది కానీ మ్యాచ్ గెలవండి ఫస్ట్ గెలుస్తాము. నేను ఒక్క మ్యాచ్ నువ్వు గెలిచింది బోడి 3 మ్యాచ్లు గెలిచిన వరుస 3 మ్యాచ్లు గెలిచావంటే ఇది కొంచెం నేను మ్యాచ్ చూడకపోవటం వల్ల జరిగినటువంటి అప్రచిత్రం అర్థమైందా? ఒకవేళ నేను మ్యాచ్ చూసినట్టయితే ఇంకోలాగుండేది విషయం. ఓకే సరేరా అది గైస్ అంటే యాక్చువల్గా నా ప్రిడిక్షన్ వచ్చేసి రేపు జీటీ నాకు తెలిసి బౌలింగ్ ఎంచుకునేది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకునేది ఓడిపోతారు. సో పీబీ కేసు వచ్చేసి 160కి మూసేస్తాం అంత సీన్ లేదు గ్యారంటీ 160 180 ప్లస్ కొడతారు. మా ప్రిడిక్షన్ నేను చెప్తున్నాను నా ప్రిడిక్షన్ నేను చెప్పిన తర్వాత నీ ప్రిడిక్షన్ అయిద్దా లేదనేది రేపు జీటీ విన్ ద టాస్ అండ్ ఎలక్టెడ్ టు బౌల్ ఫస్ట్ అండ్ పంజాబ్ కింగ్స్ 160 లోపల మూసేస్తాం 165 వేసుకో ఒక 5 గ్రేస్ మార్క్స్ అటు ఇటు 165 లోపల మూసేస్తాం. మేము 19 అవర్స్లో వీఆర్ గోయింగ్ టు చేస్ అండ్ చెప్తున్నాను కదా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి జాస్ బట్లర్. ఓకే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. జాస్ బట్లర్ 10 లోపు అయిపోతాడు రా. ఓకే బట్లర్ 10 లోపు అయిపోతాడు. గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటుంది బౌలింగ్ ఎంచుకొచ్చాడండి. సరే చెప్పు. ఒకవేళ పంజాబ్ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎట్టయినా జీటీ బ్యాటింగ్ అంటాం. ఎట్టయినా జీటీ బ్యాటింగే ఫస్ట్ బ్యాటింగ్ జీటీ ఆడిద్ది. మా వాళ్ళు సరదాగా చేసేస్తారు. ఓకే స్కోర్ ఎంతైనా కొట్టండి మీ ఇష్టం ఎంతైనా కొట్టండి మేము చేసేస్తాం. ఓకే ఒకవేళ మీ ఫస్ట్ బ్యాటింగ్ ఏదైనా మోస్ట్లీ ఇదే జరిగింది. ఇన్ కేస్ జరగకుండా ఏమైనా తిరగాసి జరిగి మీరు ఏమైనా అక్కడ గ్యాంబ్లింగ్ చేసేసి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ మా వాళ్ళు ఆడితే 190 ప్లస్ కొడతారు 190. ఓకే ఆ గుజరాత్ టైటన్స్ వాళ్ళు బాగానే కష్టపడతారు ఒక 170 దాకా వస్తారు. రషీద్ గాను కొంచెం మూమెంట్ ఇస్తాడు ఆ టైంలో ఇట్లా కొడతాడు 6 దానికోసం ట్రై చేసి బౌల్డ్ అవుతాడు. అది జరిగింది చూద్దాం. సరే ఇదంతా చెప్తున్నాడు కదా. సో ఈ వీడియో జరిగింది ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 10K లైక్స్ అండ్ 3K కామెంట్స్ గైస్. అంటే ఈ వీడియోకి యాక్చువల్గా లైక్ వచ్చేసేసి మనోడు అశోక్ శర్మను మళ్ళీ ఆ కుర్రోడు ఎవరో ఉన్నారు చూసావా అబ్బాయి పేరు
విరాజిత్ నిగం నిగం సోనీ నిగం అన్నాడు కదా, సోనీ నిగం కోసం కొట్టచ్చు, వాళ్ళిద్దరి కోసం వాళ్ళిద్దరి కోసం కొట్టండి. అది థ్రిల్లింగ్ మ్యాచ్ కాబట్టి అది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేను తర్వాత స్కోర్ చూసిన తర్వాత నాకే ఔరా అనిపించింది. అవును, అసలు అది మంచి మ్యాచ్, ఈజీ మ్యాచ్ అనమాట. 45 balls 100 కొట్టడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాచ్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఓకే, అదనమాట విషయం. సో మొత్తం జీటీ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో కింద కామెంట్స్ లో జీటీ 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 కలర్ ఏమొద్దు, కలర్ మనకు ప్రత్యేకంగా కొన్ని మ్యాచ్లకి కలర్స్. దీనికి వచ్చేసి నువ్వు పంజాబ్ కింగ్స్ కావాలంటే వేసేసుకోండి. మనది వచ్చేసి జీటీ కింద కామెంట్ చేసి చూద్దాం రేపన్నా ఇటు గెలుస్తాడా అనేది చూద్దాం. పవర్ ప్రీతి జింటా వైపు ఉంటుంది, మీకు తెలియట్లా. ఫస్ట్ మ్యాచ్ మేము గెలుస్తాం, ఫస్ట్ మ్యాచ్ మాదే. మా ఫస్ట్ మ్యాచ్ సెంటిమెంట్లు ఉంటాయి, ఫస్ట్ మ్యాచ్ మేము గెలుస్తాం ఖచ్చితంగా. వీఆర్ గోయింగ్ టు విన్ గైస్. కామెంట్ చేయండి పీబీకేస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. ఇది బ్రేక్ చేద్దాం, చూద్దాం. మనదేలే ఏంది వరుసగా 4 కొడతాం హ్యాట్రిక్. అది